హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. రీసెంట్గా నేను NISL అసిస్టెంట్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అపీర్ అయ్యాను. నా టెస్ట్ వచ్చేసి జూన్ 24న అయ్యింది. రిపోర్టింగ్ టైము 8:30. వెను ఏమో వైజాగ్. నాది వైజాగే కావడంతో నేను ఎర్లీగా వెళ్ళిపోయాను. క్యాండిడేట్స్ కొంతమంది వచ్చిన తర్వాత ఒక హాల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ క్యాండిడేట్స్ అందరూ వచ్చిన తర్వాత DV అనేది స్టార్ట్ చేశారు. DV ఏంటంటే మనకు ఒక వెబ్సైట్లో చెక్ లిస్ట్, కాల్ లెటర్, డేటా షీట్, క్యాండిడేట్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉంటాయండి. అవి మనం ప్రింట్ తీసుకొని ముందే ఫిల్ చేసేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది DV టైంలో. ఆ చెక్ లిస్ట్ ఏమి ఉండదండి. మనం ఏమేమి పట్టుకెళ్తున్నాము, వాడిచ్చిన డాక్యుమెంట్స్ ఏమేమి మనం చూపించాలన్నది ఇలా ఉంటుంది చెక్ లిస్ట్ అనేది. స్టార్టింగ్ దాంట్లో మనం ఇది ప్లేస్ చేసి మొత్తం డాక్యుమెంట్స్ అనేది ఇస్తాము. ఒరిజినల్స్ అంటే 2 కాపీస్, టూ కాపీస్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఒరిజినల్స్ ఏమో చెక్ చేసి మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అలాగే నాది అన్నీ కరెక్ట్గా ఆర్డర్లో ఉండడం నాకు 4 to 5 minutes పట్టింది DV అంతా అయ్యేసరికి. అలా క్యాండిడేట్స్ అందరిది అయ్యే వరకు వెయిట్ చేసాం. మా రీజన్లో 21 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో 18 మెంబర్సే ఈ టెస్ట్కి అనేది అటెండ్ అయ్యారు. సో 18 మెంబర్స్ది అయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి వాళ్ళు స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు, టీ అండ్ బిస్కెట్స్. ఆ తర్వాత టెస్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఒక షీట్ ఇస్తారు ఎవ్రీ క్యాండిడేట్కి. ఆ రోల్ నెంబర్, ఎవ్రీథింగ్, మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక చిన్న ఈ మాత్రం పారాగ్రాఫ్ లాగా లైన్స్ ఉంటాయి, ఒక 10 లైన్స్. మేడం ఒక పేపర్లోని ఒక పారాని నీట్గా స్లోగా ప్రతి వర్డ్ కూడా ఆమె చదవడం అయితే జరుగుతుంది. అది మనం యాస్టీజ్గా రాయాలి, తప్పులు లేకుండా రాయాలి. ఇలా కొట్టేసి మళ్ళీ రాయడం అనేది చేయకూడదు. టెస్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మాకు వితిన్ 5 minutes టెస్ట్ మొత్తం అయిపోయింది. టెస్ట్ అయిపోయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ లాగా చేశారు. ఇంటర్వ్యూ అంటే మరీ పెద్ద ఇంటర్వ్యూ ఏం కాదు. జస్ట్ మనకి తెలుగు వచ్చా రాదా మాట్లాడడం అనేది, మనం క్లియర్గా మాట్లాడుతున్నామా లేదా అన్నది ఒక్కటే టెస్ట్ చేస్తారు, మన ప్రొఫిషియన్సీ అంతే. ప్యానెల్లో 3 members ఉన్నారు. మిడిల్ మ్యామ్ ఏమో మన గురించి చెప్పండి, తెలుగులో చెప్పండి అంటారు. మనం తెలుగులో మన ఇంట్రడక్షన్, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతా చెప్తాం కదా. తర్వాత వాళ్ళు ఒక 2-3 questions వేస్తారు. 2-3 అంటే మన దాని మీద వేస్తారు, ఎక్కడ చదువుకున్నారు ఏంటి అవే. జస్ట్ 2 minutes చేస్తారు అంతే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాకు ఒక పేపర్ ఇచ్చి అందులో ఉన్న పారాగ్రాఫ్ చదవమన్నారు. అలా క్యాండిడేట్స్ అంతా అందరిది అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోమన్నారు, మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అన్నది. ఇంకొక మ్యామ్ ఉంటారు, ఆ మేడం దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఆవిడ చెప్పేస్తారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని. అప్పుడు వాళ్ళు అదంతా 1:45కే అయిపోయింది మా DV అండ్ టెస్ట్, చిన్న ఇంటర్వ్యూ అంతా. దాని తర్వాత వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేశారు, ఒక టోకెన్ ఇచ్చారు. అది మనం హోటల్కి వెళ్ళి తినేసేయడమే. ఇదండి నా ఎక్స్పీరియన్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.